మనుషులు కూడా, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా దేవునికి దూరం అయిపోయాడు. అటు దూరమైనటువంటి మానవుడిని మరలా ఆయన వద్దకు చేర్చుకోవాలి. మనము నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడి లోకానికి వచ్చి మనందరినీ మరలా ప్రేమిస్తూ, నా వద్దకు రండి, మీ పాపముల నుంచి విమోచిస్తాను, మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తానని యేసుక్రీస్తు దేవుడు మానవులుగా ఉన్నటువంటి మనము ఆయనను ధిక్కరించడం వల్ల, ఆయనను విడిచిపెట్టడం వల్ల మనము పాపములో పడిపోయాము. అటు పాపము నుంచి మనల్ని విమోచించాలి. మనము పాపముతో ఉన్నటువంటి మానవులుగా ఉన్న మనము దేన్ని ముట్టుకున్నా కూడా పాపం అయిపోతుంది. మనము పరిశుద్ధులు అవ్వాలి, మనము నీతిమంతులుగా తీర్చబడాలి అని ఎన్ని బలులు అర్పించినా కూడా మనము పాపము చేయడం వల్ల మనం అర్పించే బలి కూడా పాపం అయిపోతుంది. కాబట్టి అట్టి పాపములో ఇంకా పడిపోతూనే ఉన్నాము తప్ప